ఎప్పుడు టెన్షన్స్, కుట్రలు, కుతంత్రాల మధ్య ఉన్న సీతాకాంత్, రామలక్ష్మి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కుతంత్రాలు చేసేవాళ్ళు లేరు, కుట్రలు చేసేవాళ్ళు లేరు, డబ్బు పోతుందని లేదు, డబ్బొస్తుందని లేదు, ఏమీ లేదనమాట. ఉన్నంతలో హ్యాపీగా అనమాట. కానీ ఉండడానికి నీడైనా ఉండాలి కదా అన్నట్టు ఒక ఇల్లయితే చూసుకుంటారు. అయితే ఆ బామ్మకి హెల్ప్ చేస్తారు. మామూలుగా వీళ్ళ మనస్తత్వం ఏంటి, కష్టంలో ఎవరు కనిపించినా కూడా వీళ్ళకి వీలైనంత సహాయం అయితే చేస్తారు. ఆ బామ్మ మంచం విప్పుకొని అల్లుకోవడంలో కష్టపడుతూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి ఆ మంచాన్ని సూపర్‌గా తయారు చేసి ఇచ్చేసారనమాట. అయితే మాకొక ఇల్లు కావాలి అనంటే, "చిన్న గదుందమ్మా, ఇల్లు లాంటిది కాదు" అంటే, "పర్లేదు మేము చూస్తాము" అని చెప్పి చూస్తారు. మా ఇద్దరికీ ఇది సరిపోతుంది అని రామలక్ష్మి మొత్తం క్లీనింగ్ మొదలుపెడుతుందనమాట. కానీ సీతాకాంత్ ఏంటి, "నా వల్ల రామలక్ష్మి రోడ్డు మీదకొచ్చేసింది. అష్టైశ్వర్యాలు అనుభవించాల్సిన రామలక్ష్మిని నేను ఇలా చేసేసానని" అనుకుంటూ ఉంటే, తను అలా బాధపడుతున్నాడని డైవర్ట్ చేయడం కోసం నీళ్ళని చల్లుతుంది. అలా సరదాగా ఆట పట్టిస్తూ రామలక్ష్మి సీతాకాంత్‌కి దొరకకుండా అలాగ తనని ఆ మూడ్‌లోంచి బయటికి తీసుకొస్తుందనమాట. మనం ఇక్కడే చాలా సంతోషంగా ఉంటాము. ఒకరికొకరం తోడుగా ఉంటాం, దగ్గరగా ఉంటాము. మనల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. మన మీద కుట్రలు చేసేవాళ్ళు లేరు. కుతంత్రాలు చేసేవాళ్ళు లేరు. ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం కదా! ఇంతకు మించిన ఆనందం దేనిలో ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే రామలక్ష్మికి దగ్గరైపోతాడు ఆ సమయంలోనే సీతాకాంత్ పూర్తిగా. రామలక్ష్మి వదలండి, వదలండి అన్నా కూడా ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో అలా సీతాకాంత్‌కి. ఇక మొత్తం మీదైతే ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే రామలక్ష్మి సీతాకాంత్ పాదాలని తన చేతిలోకి తీసుకొని పాదాలు నొక్కుతూ రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుందనమాట. అంత అదృష్టం ఇంకెవరికి దక్కుతుందిరా బాబోయ్! అన్నంతగా ఆ సీన్ అయితే క్రియేట్ చేశారనమాట. ఇంకా తను మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి ఎక్కడుండేవాళ్ళము మన పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో అంటూ ఉంటే, ఎందుకండి అలా ఆలోచిస్తున్నారు? మనం హ్యాపీగానే ఉన్నాం కదా!" అని అంటూ ఉంటే దోమలు కుడుతూ ఉంటాయి. "నీకు ఇబ్బందిగా లేదా?" అని సీతాకాంత్ అడుగుతాడనమాట. "నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా! పుట్టి పెరిగింది నేను ఇట్లాంటి ఏరియాలోని. నాకేం ఇబ్బంది లేదు. మీరే సుకుమారులు." రామలక్ష్మి, నాకొక డౌటొచ్చింది. దోమలంటే మన దగ్గరకు రాకుండా కొట్టి చంపేస్తున్నాము. కానీ మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు మనం ఏం చేయగలము అంటే, ఏం చేస్తామండి? ఏం చేయలేం. మస్కిటోస్‌నయితే కాయిల్ పెట్టి మన దగ్గరకు రానీకుండా చూసుకుంటాం కానీ, హ్యూమన్స్‌కి ఉంటాయా అన్నట్టు అంటూ ఉంటే, నేను కనిపెడతానని సరదాగా జోకులేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇక అలా రామలక్ష్మి సీతాకాంత్ భుజం పైన వాలిపోతుంది. ఇక ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ చాలా అంటే చాలా సంతోషంగా ఒక మనిషి అంటే డబ్బు లేకపోయినా సంతోషంగా ఉంటాము, ఉండగలము. ప్రేమ ఉంటే అన్నట్టు మనకైతే చూపిస్తారు. మొత్తం మీద ఈళ్ళిద్దరూ చాలా క్యూట్‌గా అనిపిస్తున్నారు. రామలక్ష్మి స్మైల్ కానీ, సీతాకాంత్ ప్రేమ కానీ అదిరిపోయిందని చెప్పొచ్చు.